నమస్తే వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ జీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ పాలనలో ప్రజలు మానసికంగా శారీరకంగా వేదన అనుభవించారని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారని ఆక్షేపించారు. శాసన మండలిలో 3 రాజధానుల బిల్లు సమయంలో దుర్మార్గంగా ప్రవర్తించారని తెలిపారు. మండలి చైర్మన్ పనిచేయకుండా చేసి గొడవ పడ్డారని తెలిపారు. శాసనసభలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారు. వైసీపీ నేతలతో కుమ్మక్కై నిబంధనలు ఉల్లంఘించారు. అధికార పార్టీ నేతలతో విభేదిస్తే పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్ఓ ఇచ్చేవారు. అధికార పార్టీ నేతలతో విభేదిస్తే పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్లో ఉంచేవారు. 5 ఏళ్ల పాటు వీఆర్లో ఉన్న అధికారులు ఉన్నారు. పోలీసుల వ్యవస్థని పూర్తిగా విధ్వంసం చేశారు. ప్రతిపక్ష నేతల్ని అణచివేసేందుకు యత్నించారు. రఘురామకృష్ణంరాజును లాకప్ లో చిత్రహింసలు పెట్టారు. దానికి సంబంధించిన వీడియోలు చూసి నాటి సీఎం పైశాచిక ఆనందం పొందారని చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అణచివేసేదానికి మీరు చూస్తే ఇక్కడి నుంచి బోండా ఉమా గారు ఉన్నారు. ఇంకో పక్క ఆనాటి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాచర్లకు వెళ్ళారు. కిషోర్ అని ఒక అడ్వకేట్. అక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి. నామినేషన్ సక్రమంగా వేయించడం కోసం వెళ్తే వీళ్ళ మీద దాడి చేసి కడాన వాళ్ళు ఎవ్వరూ సెక్యూరిటీ ఇవ్వకపోతే ఎక్కడో ప్రకాశం జిల్లా అవన్నీ తిరిగి తప్పించుకొని ఫైనల్గా విజయవాడకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకొక పక్కన మీరు చూసే దిశ లోకేష్ జనరల్ సెక్రటరీగా ఆయన పాదయాత్ర చేస్తే యువగళం ముందు పోతే మైక్ ఇవ్వకుండా కనీసం బెంచ్ కూడా ఇవ్వకుండా కూర్చోనివ్వకుండా వెంటాడే పరిస్థితికి వచ్చారు. రాజమండ్రిలో గోదావరి వంతెన మూసేశారు. ఇది కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు. ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ దిశ జేసీ ప్రభాకర్ రెడ్డి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ 43 అంటున్నారు, ఇప్పుడు 66 అంటున్నారు. అవన్నీ కూడా దగ్గర చాలా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. పల్లా శ్రీనివాసరావు ఆస్తిని మీరు చూస్తే నిర్మాణంలో ఉన్న భవనాన్ని జీవీఎంసీ కూల్చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ అట్రాసిటీ చేశారు కాబట్టి మన ఎలక్షన్లో హైయెస్ట్ మెజారిటీ స్టేట్లో వచ్చిందంటే పల్లా శ్రీనివాస్కి వచ్చే పరిస్థితి వచ్చింది. అంత మునుపు మన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ పోటీ చేశారు కాబట్టి అది కూడా ఆయనకు ఉపయోగపడింది. ఇద్దరు మెజారిటీ బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే పరిస్థితి వచ్చింది. శ్రీమతి ఆదిరెడ్డి భవాని కుటుంబం చిట్ ఫండ్ వ్యాపారం, ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మామైనటువంటి అప్పారావుని మన ఎమ్మెల్యే రాజమండ్రి వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. పత్తిపాటి పుల్లారావు ఎన్నికల్లో అడ్డంకులు సృష్టించడం కోసం ల్యాండ్ పోలింగ్ కింద ఒక ఇది ఉంటుందని మీరు చేసి కొడుకును అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన పులివెందల్లో ప్రతిపక్ష నాయకుడి పైన, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఆనాటి ముఖ్యమంత్రి పైన పోటీ చేసిన అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి కేసు పెట్టి జైల్లో పెట్టారు. ధూళిపాల నరేంద్ర సంఘం డైరీలో అవకతవకలు జరగకపోయినా జరిగినాయని కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కోన రవికుమార్ ప్రభుత్వ అధికారులపై దాడి చేశారని కేసులు పెట్టారు. చంద్రమోహన్ రెడ్డి రాష్ట్రంలో ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలపై దాడులు కొనసాగుతున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఢిల్లీ వీధుల్లో సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ గుర్తొస్తే ఆయనకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో అనిత మాట్లాడారు. రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయని ఢిల్లీలో జగన్ అబద్దాలు చెప్పారు. హత్యకు గురైన వారి పేర్లు అడిగితే ఆయన చెప్పలేకపోయారు. అసెంబ్లీకి వచ్చి ఆ పేర్లు చెప్పే దమ్ము జగన్ కి లేదా? అసెంబ్లీలో అడగకుండా ఢిల్లీలో మాట్లాడితే ఏం లాభం? రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆయన కుట్ర చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో మర్చిపోయారా? శాంతి భద్రతల గురించి మాట్లాడే హక్కు ఆయనకుందా? హోంమంత్రిగా జగన్ ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నా. హత్యల వివరాలు అందిస్తే తగిన విచారణ చేయిస్తాం. తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలినా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సానుభూతి పనుల మీద దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని చెప్పి వాళ్ళే క్వశ్చన్ అడిగి ఈరోజు వాళ్ళే ఈ క్వశ్చన్కి సమాధానం తీసుకోవడానికి రాలేకపోవడం అన్నది చూస్తూ ఉంటే అక్కడే వాళ్ళ తాలూకా డొల్లతనం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఉత్తరాంధ్రలోని ఒక సామెత ఉంటుంది అధ్యక్ష, అది ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ
తప్పు అయితే క్షమించండి, తప్పు అయితే రికార్డులను తొలగించండి, తప్పు కాకపోతే మాత్రం ఉంచండి అధ్యక్ష. మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కిందట, ఇలా మాట్లాడతారు అధ్యక్ష ఉత్తరాంధ్రలోని కూడా. ఎందుకంటే కొట్టేసి ఎక్కడ దాక్కుంటారనమాట. వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అధికారం కోల్పోయి 11 సీట్లకే పరిమితం అయినప్పటికీ కూడా తిరిగి వచ్చి టీడీపీ కార్యకర్తల మీదే దౌర్జన్యాలు చేసి టీడీపీ కార్యకర్తలని చంపి మళ్ళా పైగా వాళ్ళ మీద ఏవో దాడులు జరిగిపోతున్నాయి, వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరు చంపేస్తున్నారని చెప్పి ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టుగా ధర్నా చేయడానికి ఢిల్లీ నడివీధుల్లో వెళ్ళి కూర్చొని మేము ధర్నా చేస్తామన్నా 11 మందితో వెళ్ళి కూర్చొని ధర్నా చేయడం అన్నది చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష. వైజాగ్ వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఆపి ఎయిర్పోర్ట్లో లిటరల్లీ చెప్పలు దాడి చేశారు. ఆ విషయంలో మొన్న నన్ను విష్ణుకుమార్ రాజు గారు కూడా క్వశ్చన్ చేశారు అధ్యక్ష, హోంమంత్రి ఏం చేస్తున్నారు అని. గుడ్లు ఇసరడానికి, అతని మీద టమోటాలు ఇసరడానికి, ఆఖరికి అక్కడి నుంచి కనీసం బయటికి రానివ్వకుండా కూడా చేసిన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష. వీళ్ళు ఈ రోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మన అమరావతి రైతుల గురించి అక్కడికి పాదయాత్ర కింద వెళ్తే ముళ్ళ కంచెలు అడ్డుగా వేశారు అధ్యక్ష. ముళ్ళ కంచెలు దాటుకొని పక్కకు తీసుకొని వెళ్ళిన పరిస్థితి. వైజాగ్ వెళ్తే వైజాగ్ రానివ్వకుండా నగర బహిష్కరణ చేశారు. యువగలం పాదయాత్ర, నేను మచ్చుకు చెప్తున్నాను అధ్యక్ష, ఇవి చాలా మచ్చుకు చెప్తున్నా. యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ ఉంటే కనీసం స్టూల్ ఎక్కి నుంచోడానికి కూడా పర్మిషన్ ఇవ్వలే. సార్ నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ఇందాక పయోల్ కేశవ్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు, నేను రెడీగా ఉన్నా, హోంమంత్రి రెడీగా ఉన్నారు చర్చించడానికి, మీరు రండి అని. నేను ఇన్వైట్ చేస్తున్నా మళ్ళా పులివెందుల ఎమ్మెల్యే గారిని, రెండు ఒకసారి మీరు ఎమ్మెల్యే కదా, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, 36 హత్యలు అని చెప్పారు కదా, ఒక హోంశాఖ మంత్రిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని రెండు ఒకసారి చర్చించుకుందాం. 36 మంది పేర్లు ఎవరైతే ఇవ్వండి, ఆ పేర్లు డీటెయిల్స్ ఇవ్వండి. ఆ డీటెయిల్స్ ఇస్తే నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, ఫర్దర్గా జరగకుండా చూసుకునే కార్యాచరణ చేస్తాం. అలాగని తప్పుడు సమాచారం ఇచ్చినట్టు దానికి తేలితే మేము ఏ చర్యలు తీసుకున్నా కూడా మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. దానికి యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంటే డెఫినెట్గా మీరు మాకు చెప్పండి. అంటే ఇది రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతినడానికి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద బురద చల్లడానికి మాట్లాడితే లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ బుక్ ఉంది అంటారు. దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ చేసిన ధర్నా విజయవంతమైంది. పలు జాతీయ పార్టీలు వైఎస్ఆర్సీపీకి సంఘీభావం తెలిపాయి. ఏపీలో రాజ్యాంగబద్ద పాలన జరుగుతుందా అని పార్టీల నాయకులు ప్రశ్నించారు. గురువారం ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వారికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ మంత్రి మేరుక నాగార్జున మీడియాతో మాట్లాడారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత రాజకీయాలను అరికట్టడానికి ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్ సారథ్యంలో ధర్నా నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఏపీలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఫోటోలు ప్రదర్శించే నిరసన తెలియజేశాం. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటు మరికొన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గపు పాలన ఎలా ఉందో ప్రజలంతా అర్థం చేసుకోవాలి. త్వరలో దేశ ప్రధాన మంత్రిని కలిసి పరిస్థితి వివరిస్తామని తెలిపారు. మీరంతా చూసుంటారు, దేశంలో ఒక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అవకుండానే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఢిల్లీ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, దారుణాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాష్ట్రపతి పాలన అవసరం అని చెప్పే ఉద్దేశంతో పెడితే రాష్ట్రంలో అనేక పార్టీల వాళ్ళు సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి. తద్వారా తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సుఖశాంతులతో ప్రజలు ఉండాలనే ఆలోచనతోనే ఉండాలి, కానీ భయభ్రాంతులతో పరిపాలన చేయాలని చంద్రబాబు చూస్తా ఉన్నాడు. దానికి అడ్డుకట్టు వేయాలని చెప్పేసి ముక్త కంఠంతో అందరూ మాట్లాడటం జరిగింది. మా ప్రోగ్రాం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ధర్నా మీరంతా చూసుంటారు, దేశంలో ఒక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అవకుండానే ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే ఢిల్లీ నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, దారుణాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాష్ట్రపతి పాలన అవసరం అని చెప్పే ఉద్దేశంతో పెడితే రాష్ట్రంలో అనేక పార్టీల వాళ్ళు సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి. తద్వారా తప్పకుండా ఈ రాష్ట్రాన్ని సుఖశాంతులతో ప్రజలు ఉండాలనే ఆలోచనతోనే ఉండాలి, కానీ భయభ్రాంతులతో పరిపాలన చేయాలని చంద్రబాబు చూస్తా ఉన్నాడు. దానికి అడ్డుకట్టు వేయాలని చెప్పేసి ముక్త కంఠంతో అందరూ మాట్లాడటం జరిగింది. రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన ప్రొటెస్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా అయితే రావణ కాష్ట చేస్తా ఉన్నారో దాని గురించి
జంతర్ మంతర్ లో వీడియోస్ డిస్ప్లే చేసాము, ఫొటోస్ డిస్ప్లే చేసాము, ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి, ఇవన్నీ అంశాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఏవైతే రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ మద్దతు తెలిపారు, మీకు అఖిలేష్ యాదవ్ గారు కానీ, టిఎంసీ కానీ, శివసేన కానీ, ఈ పార్టీలన్నీ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గపు పాలన ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా దేశ ప్రధానమంత్రి గారిని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలుస్తాము. అపాయింట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేసాం. ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కక్షపూరితమైన ఈ అంశాల గురించి ఇక్కడి నుంచైనా ఫుల్ స్టాప్ పెట్టమని ఢిల్లీ వేదికగా మరి జగన్ అక్కడికి వచ్చి గర్జించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం తెలియపరుస్తారని భావిస్తాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మరో అరుదైన ఘనత సాధించింది. 50 గుండె ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించి ఔరా అనిపించింది. కార్డియో థొరాసిక్ విభాగం ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయిలో గుండె శస్త్రచికిత్సలు అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. సంక్లిష్టమైన ఆపరేషన్లను సైతం వైద్యులు అలవోకగా చేస్తున్నారు. హైరిస్క్ ఆపరేషన్ల విషయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యులు చేతులెత్తేసిన ఆయా పేషెంట్లకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అండగా నిలిచి ప్రాణదానం చేసిందని తెలిపారు. గురువారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ఎంతో నైపుణ్యత కలిగిన వైద్య నిపుణులు ఇక్కడ పనిచేయడం వలన రోజు వందలాది మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. అలాగే డాక్టర్ గోఖలే టీం గుండె విభాగానికి సంబంధించిన ఎలాంటి ఆపరేషన్ అయినా విజయవంతంగా చేస్తున్నారని అభినందించారు. గత 8 నెలల వ్యవధిలో అయోర్టిన్ వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు ఎక్కువగా జరిగాయని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక్కొక్క ఆపరేషన్ 5 నుంచి 10 లక్షల ఖరీదు అవుతుందని, ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో అన్ని ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో హెచ్ఓడి డాక్టర్ హరికృష్ణమూర్తి, డాక్టర్ పేరం కుప్పుస్వామి, డాక్టర్లు ప్రమోద, యోగి, పోలయ్య, సుధాకర్, రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గుండె మార్పిడి జరిగిన అద్భుతమైన ఆపరేషన్ జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అది కూడా గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత గోపాలకృష్ణ గోఖలే గారి ఆధ్వర్యంలో 3 ట్రాన్స్ప్లాంట్లు కూడా ఇక్కడ జరిగినాయి. ఆయన కూడా వస్తానన్నా కూడా ఆయన రానియకుండా చేసిన సంఘటనలు అప్పట్లో గవర్నమెంట్ దృష్టికి వచ్చి గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా స్పందించి అలాంటి డాక్టర్లని ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పేసి ఒక డాక్టర్ని ఇక్కడి నుంచి మార్చడం కూడా జరిగింది. ఈ క్రమంలో మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పటికీ దాదాపు 60 కేసులు గత 8 నెలల్లో చేసినందుకు ముందుగా ఈ టీంలో ఉన్న హెచ్ఓడిగా ఉన్న గోపీకృష్ణ గారు, హరికృష్ణ గారు, కుప్పుస్వామి గారు, వాళ్ళకి మత్తు ఇచ్చేసి ఆపరేషన్ చేసిన పోలయ్య గారు, రామరాజు గారు, ఆయన కింద కూర్చున్నారు, పైకి నిలబడండి, అలానే ప్రమోదిని, వీళ్ళందరూ కూడా ఒక సో వీళ్ళందరూ కూడా నిబద్ధతగా పనిచేసి ఒక టీమ్ స్పిరిట్తో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ జరిగినాయి. ఇవాళ ఇక్కడ జరిగే ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా గోపాలకృష్ణ గారి ఆదేశాల మేరకే జరుగుతూ ఉంది. కొన్నిసార్లు ఆయన వస్తున్నారు, ఆయన టీము రమణ గారు కానీ సుధాకర్ కానీ హైదరాబాద్ నుంచి వచ్చి కొన్ని కేసులు చేయడం కూడా జరిగింది. సో సక్సెస్ రేట్ చూసుకుంటే దాదాపు 60 కేసుల్లో ఒక్క కేసు కూడా డెత్ కాకుండా దాదాపు 100% సక్సెస్ రేట్గా ఇవాళ హాస్పిటల్లో వైద్యం జరిగిందంటే గుండె ఆపరేషన్ బయట సిఏబిజీ కూడా ఇవాళ మనకిచ్చే ఆరోగ్యశ్రీ ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవలో చేస్తూ ఉన్నారు. దానిలో కూడా సరిపోక చాలామంది ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎంత ఇస్తున్నారండి ప్యాకేజీ? 1.2. సో ప్యాకేజీ వచ్చేసేసి ఎన్టీఆర్ వైద్య సేవలో ప్యాకేజీ 1.2 వస్తే బయట దాదాపు 3.5 నుంచి 4 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు రొటీన్ బైపాస్ ఆపరేషన్కి. అదే వాల్వ్ రీప్లేస్మెంట్కి అయితే దాదాపు 6 నుంచి 10 లక్షలు కూడా వసూలు చేస్తున్న క్రమంలో మా దగ్గర దాదాపు 20-30 కేసులు వాల్వ్ రీప్లేస్మెంట్ జరగడం కూడా అద్భుతంగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా కూడా ఒక టీమ్ స్పిరిట్తో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇవాళ కార్డియోథొరాసిక్ డిపార్ట్మెంట్లో దాదాపు 60కి పైగా ఆపరేషన్లు చేసి వాళ్ళ పేషెంట్ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా మీ ముందు చూపిస్తూ ఉంటాం. అలానే వీళ్ళకి ఎంత డబ్బులు కావాల్సిన అవసరం ఉందంటే డిస్పోజబుల్స్ కానీ వాళ్ళు కొనాలన్నా దాదాపు వాళ్ళు కొనాలంటే 60 నుంచి 70 వేలు ఖర్చు అవుతుంది.
వీళ్ళందరికీ యాంటీబయాటిక్స్ కానీ డిస్పోజబుల్స్ దాదాపు 20 నుంచి 30 వేల డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉంది. సో బయట నుంచి వదిలేసిన కేసులు బయట హాస్పిటల్లో జరగట్లేదని ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయించుకోవడం కూడా అద్భుతంగా నేను తీసుకుంటా ఉన్నాం. బయట చేయించుకుంటే దగ్గర దగ్గర 5-6 లక్షలు అవుతాయి అన్నారు. శుభ్రంగా బాగానే జరిగింది సార్. కొన్ని సంవత్సరాలు 16వ తారీఖున నాకు జనవరి 31వ తారీఖు నాకు ఆపరేషన్ జరిగింది. 9 రోజుల తర్వాత నన్ను ఇంటికి పంపించారు. బాగా చూసుకున్నారు, బాగా చేశారు. ఆంధ్రప్రదేశ్లోని వేలం ప్లాట్ ఫారంలలో నమోదిత సాగుదారులచే ఉత్పత్తి చేయబడిన అధిక ఎఫ్సీవీ పొగాకు అమ్మకాలను అనుమతించడం ఆనందంగా ఉందని పొగాకు బోర్డు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురువారం మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అదనపు ఫ్లూ క్యూర్డ్ వర్జినియా పొగాకును సాధారణ వర్తించే సేవా ఛార్జీలతో పొగాకుకి వేలం ప్లాట్ ఫారంలలో విక్రయించడానికి అనుమతించారని తెలిపారు. మిచాంగ్ తుఫాన్ వర్షాల కారణంగా 15,028 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నష్టం జరిగిందని చెప్పారు. అదనపు ఖర్చుల్ని పరిగణలోకి తీసుకుని అదనపు సేవా ఛార్జీలని మాఫీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. తద్వారా బోర్డు ప్రధాన రంగంలో ఖాళీని పూరించడం జరిగిందని తెలిపారు. ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లు రైతుకి సరాసరి సగటు ధర ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ టు ద ఫార్మర్ రావడము ఆర్ సాధించడము ఇంపార్టెంట్. దానికోసమే మన ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 16 వేలం కేంద్రాల్లోనూ ఆక్షన్స్ జరుపుతూ ఉన్నాము. అయితే ఈ సంవత్సరం 142 అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరంలో 142 మిలియన్ కేజీలు పరిమాణంగా మనం నిర్దేశించిన డిమాండ్ ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది కాబట్టి రైతులకి అది మనము అంటే పొగాకు బోర్డు కానీ ట్రేడ్ కానీ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ చెప్పారు కాబట్టి వారు కొంచెం ఎక్కువ పరిమాణంలో పండించడం జరిగింది. అది కూడా ఎప్పుడు అనంటే డిసెంబర్ 3, 4, 5 తారీఖుల్లో మిగ్జాన్ తుఫాను వచ్చే టైం వరకు కూడా మన పంట పరిమాణం మేరకు మాత్రమే రైతులు వేస్తూ ఉన్నారు. అంటే రైతులు ఎప్పుడూ కూడా డిసిప్లైన్డ్గానే ఉన్నారు పొగాకు రైతులు. ఈ సడన్గా ఈ తుఫాను వచ్చేసరికి చాలా నష్టపోయి ఉన్నారు. కానీ డిమాండ్ ఉన్నదన్న సంగతి తెలుసు కాబట్టి వాళ్ళు రీప్లాంట్ చేయవలసిన అవసరం వచ్చింది. మిగతా పంటల కంటే కూడా పొగాకు పంట ఖర్చు ఎక్కువతో కూడుకున్నది, లేబర్ ఇంటెన్సివ్ క్రాప్ కాబట్టి రైతులు ఒకంత చూసుకుంటే ఒకంత ఎక్కువ వ్యయ ప్రయాసాలకి ఓర్చారు అన్న సంగతి చెప్పకనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ తరువాత గ్రాండ్ గ్రోత్ పీరియడ్ అనే పీరియడ్ ఉంటుంది. పొగాకు పంట ఎదిగే టైంలో గ్రాండ్ గ్రోత్ పీరియడ్లో విపరీతంగా అంటే విరగగాసింది అని చెప్పుకోవచ్చు మనం మామూలు పరిభాషలో. సో అనుకోనంతగా ఊహించనంతగా ఆ పంట పరిమాణం పెరిగింది. జనరల్గా రెగ్యులేట్ చేయవలసిన బాడీ ఏమవుతుంది అని అంటే నేను చెప్పినంత మేరకు మీరు పండించలేదు, అధికంగా పండించారు కాబట్టి నేను అపరాధ రుసుము రూపేణ ఇది వసూలు చేయవచ్చు. కానీ రైతులు అంతకుముందు నష్టపోయి ఉన్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని అండ్ ఏదైనా సాఫ్ట్ గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా రైతుల ప్రభుత్వము, రైతులకి సహాయం చేయవలసిన బాధ్యత పొగాకు బోర్డు మీద పెట్టారు కాబట్టి రైతులు డిమాండ్ ఉన్నప్పుడే పండించారు కాబట్టి. ఇండియా కూటమితో పొత్తు కోసమే వైసీపీ అధ్యక్షులు జగన్ ఢిల్లీ వెళ్లినట్లు ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. శాసనసభ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ఢిల్లీ నుంచి అమరావతికి వచ్చిన జగన్ అసెంబ్లీకి రావాలి. ఆయన చెబుతున్న రాజకీయ హత్యల వివరాలు సభలో పెట్టాలి. ఆ అంశంపై చర్చించి సమాధానమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఢిల్లీ రోడ్లపై ఏపీలో శాంతి భద్రతల గురించి గగ్గోలు పెట్టడం దేనికి? రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి. ఇవాళ ఆ అంశంపై శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని పయ్యావుల తెలిపారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిందని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతోనే ఈ నిధులు విడుదల చేశారని తెలిపారు. రైల్వే బడ్జెట్ లో కూడా ఏపీకి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని అన్నారు. ఏపీ విభజన చట్టం గురించి జగన్ ఏనాడు ఢిల్లీలో ప్రస్తావించలేదని,
ప్రత్యేకించి నిధులు తెచ్చింది లేదని తెలిపారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ అమరావతి, పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేశ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలుగు యువత ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. హత్య రాజకీయాల పేరుతో జగన్ ఢిల్లీలో ధర్నా చేయడం దారుణమని తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని ఆరోపించారు. ఈ సమావేశంలో తెలుగు యువత నాయకులు ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రులు కావచ్చు, అందరూ కూడా ఎంతో ఉన్నత విద్యావంతులు, ఉన్నతమైన హోదాలో ఉండేవాళ్ళు, గౌరవప్రదమైన జీవితాలు గడిపే వాళ్ళకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు, ఎంపీ పదవులు ఇచ్చి గౌరవించింది. ఎందుకంటే రాష్ట్ర ప్రజల్ని ఒక జవాబుదారీతనంతో ఉండాలని చెప్పేది అనుక్షణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఉంటారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అనుక్షణం పాటుపడే వ్యక్తి, పాటుపడే ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే నేను చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి దీక్ష చేశారు. ఎందుకు దీక్ష చేశారు? గతంలో మీరు చేసిన దాన్ని చెప్పుకోవడానికి చేస్తే బాగుండేది. మేము ఇట్లా అన్యాయాలు చేసాం, అక్రమాలు చేసాం, రౌడీజాలు చేసాం, హత్యాకాండాలు చేసాం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేశామని చెప్పి ఒప్పుకొని మమ్మల్ని ప్రజలు చీకొట్టారు, ఇక్కడి నుంచైనా బాగుపడతామని చెప్పి అందరి ముందు ఢిల్లీ సాక్షిగా మీరు కనుక మీ ముక్కును నేలకు క్షమాపణ చెప్తే బాగుండేది. కానీ అది కాకుండా ఈరోజు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను, పరిశ్రమలను తరివేసేందుకు ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. మరి ఈరోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులను మళ్ళీ ఒప్పించి మెప్పించి బతిలాడుకోను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల సమస్యలు లేకపోయినా ఉన్నట్లు సృష్టించి, లేని హత్య రాజకీయాలు ఉన్నాయని చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ పరువును మరొకసారి ఢిల్లీ వీధుల్లో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తీస్తున్నాడే. మరి దీన్ని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలని మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధకుడికి ఆ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. దీన్ని ప్రజలందరూ గుర్తుంచుకొని రానున్న రోజుల్లో 11 కాదు 1 సీటుకే పరిమితం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సొంత ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకుంటూ గౌరవప్రదంగా జీవించే అవకాశం కూడా ఉన్నదన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఇటువంటి ఇన్ని వరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యధిక శాతం ఎంపీలు కేంద్రానికి అందించినప్పటికీ అటు మోదీ గారు కావచ్చు, వారి మంత్రివర్గం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించిన దానికి గుర్తుంచుకొని కృతజ్ఞతా భావంతో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ విధంగా పాటుపడటం అనేది ఎంతో కృతజ్ఞతతో కూడిన విషయం. అందుకని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి, అలాగే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ కోసం అనుక్షణం ఆలోచిస్తూ అనుక్షణం తపన పడే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మన రాష్ట్రం నుంచి ఉన్న కేంద్ర మంత్రులకి అందరికీ పేరు పేరున తెలుగు యువత విభాగం తరపున, ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థుల తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ దహనం కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. ఏపీ సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గురువారం మదనపల్లెకు చేరుకున్నారు. సబ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. కేసు పురోగతిపై ఆయన సమీక్ష జరిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కొందరు దుండగులు ఆదివారం తగలబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కీలక కంప్యూటర్లు, దస్త్రాల్ని కాల్చేశారు. ఆదివారం రాత్రి 11:24 ఈ ఘటన చోటు చేసుకుంది. అంతకు కొన్ని నిమిషాల ముందు వరకు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తో పాటు పలువురు సిబ్బంది అక్కడ ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే ఆర్డీఓ హరిప్రసాద్ తో పాటు 37 మంది సిబ్బందిని పూర్వ ఆర్డీఓ మురళిని అదుపులోకి ఉంచుకొని విచారిస్తున్నారు. వారందరినీ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కాల్ డేటాను పరిశీలిస్తూ ఉన్నారు. అనుమానం ఉన్న సిబ్బంది ఆదివారం ఎవరికి ఫోన్ చేశారు, ఎందుకు చేశారు అన్న వివరాలతో పాటు అటువైపు ఫోన్ స్వీకరించిన వారిని పిలిపించి విచారిస్తున్నారు. జిల్లాలో 47 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి మంగళగిరి, పొన్నూరు, ప్రతిపాడు నియోజకవర్గాలకు సాగునీరు, త్రాగునీరు అందించే గుంటూరు ఛానల్ హైలెవెల్ కాల్వ మరమ్మతుల కోసం సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకత్వంలో అనేక పోరాటాలు నిర్వహించారు. ఈ పోరాటాల ఫలితంగా గుంటూరు ఛానల్ మరమ్మతులకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కాజా గ్రామం వద్ద ఛానల్ మరమ్మతుల కార్యక్రమాన్ని సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం నాయకులు గురువారం పరిశీలించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొల్లి రంగారెడ్డి, పచ్చల శివాజీ, పొన్నూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ, రైతు సంఘం నాయకులు కంజుల విఠల్ రెడ్డి, కుసుం,
నాగిరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్షలాది ఎకరాల్లో పంటలు సాగుతో పాటు అనేక గ్రామాలకు తాగునీరు అందించే గుంటూరు ఛానల్ ఆధునీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని నేతలు తెలిపారు. గుంటూరు ఛానల్ ని శుభ్రమైన నీటితోటి నింపాలి. లోపల ఉన్నటువంటి మొత్తం ఛానల్ మొత్తం పరిశుభ్రం చేయాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, జిందాబాద్ సిపిఐ, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, జిందాబాద్ రైతు సంఘం. రైతు సంఘం అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి, జిల్లా సెక్రటరీ సిపిఐ జిల్లా సెక్రటరీ దంగాల అజయ్ కుమార్, ఇతల్ రెడ్డి, శివాజీ, సత్యనారాయణ. మరి ఇది గత 2-3 సంవత్సరాల నుంచి కూడా శాశ్వతంగా పరిష్కారం కావాలని గుంటూరు ఛానల్ కోసం అనేక సార్లు లోకల్ ఎమ్మెల్యేలని, మరి అట్లానే ఇరిగేషన్ మంత్రి గారిని, కలెక్టర్ గారిని కూడా కలిసి మరి ఇది గుంటూరు ఛానల్ అనేది విజయవాడ బ్యారేజ్ నుంచి 47 కిలోమీటర్లు తీంది ఈ కాలువ ప్రవహిస్తుంది. దాంతో భాగంగా మంగళగిరి నియోజకవర్గం, అట్లానే పత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గం, పత్తిపాడు నియోజకవర్గాలకు 3 నియోజకవర్గాలకి 47 కిలోమీటర్లు. నిన్న కాక మొన్న మళ్ళీ కలెక్టర్ గారిని కూడా కలిసాం. పోయిన మార్చి 11వ తారీఖున కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇచ్చాం. ఇప్పటికి కూడా వీళ్ళు మొదలుపెట్టి మరి ఇది తాత్కాలికంగా తప్పితే శాశ్వత పరిష్కారం అనేది చేయటం లేదు. ఇదే కాలువ నుంచి 33 గ్రామాలకి తాగునీరు, 30 ఎకరాలకు సాగునీరు సప్లై చేసే కాలువకి, ఈ కాలువకి మంగళగిరి ప్రాంతంలోకి డ్రైనేజీ వ్యవస్థ కలుస్తుంది, గుంటూరు ఆటో నగర్ డ్రైనేజీ కలుస్తుంది, తర్వాత మానసరోవరం దగ్గర డ్రైనేజీ కలుస్తుంది. ఈ కాలువలకి డ్రైనేజీ కలవకుండా మరి అట్లానే అనేక రకాలుగా సప్తాలు కూడా దోషమైపోయి దాన్ని పరిష్కారం చేయకుండా కాలువ కట్టల మీద తుమ్మపదలు పెరుగున్నాయి. వాటిని కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన తొలగించి ఈ సప్తాలన్నీ మరామతులు ఏర్పాటు చేసి దీన్నే భాగంగానే హై లెవెల్ ఛానల్ అని మళ్ళీ ఒకటి ఉన్నది. దీంట్లో నుంచి మళ్ళీ జల్లబాగాని ఇంజనపాడు నుంచి 6 కిలోమీటర్లు ఉంది. అక్కడ కూడా ఈ కాలం కిందగా డ్రైనేజ్ వెళ్తుంది. దాన్ని కూడా మరమ్మతులు చేసి ఆడ 2000 ఎకరాల ముప్పుని గురవుతుంది. ఇదే రకంగా ఈ కాలువని డెవలప్ చేసిన తర్వాత ప్రకాశం జిల్లా దాకా ఇంకో 30 కిలోమీటర్లు పొడిగించి దాన్ని 50,000 ఎకరాల మరి సాగునీరు, 50,000 గ్రామాలకి సాగునీరు కూడా ఈ కాలువ ద్వారా ఉపయోగపడుతుంది. 375 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ వేశారని గత ప్రభుత్వం దీన్ని అట్లానే పెట్టింది. కొత్త ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ కూడా పూర్తి చేసి రైతాంగానికి ఉపయోగపడే పద్ధతులు ఏర్పాటు చేయాలి. ఛానల్కి సంబంధించి గత అనేక సంవత్సరాలుగా సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో అనేక సార్లు కలెక్టర్ గారిని కలవటం, ధర్నాలు చేయటం ఇవన్నీ జరిగినటువంటి తర్వాత ఈ రోజున నిన్నటి నుంచి పని మొదలుపెట్టి దాంట్లో ఉన్నటువంటి తూటాక్ కానీ, గుర్రపు డెక్క, నాచు ఇలాంటివన్నీ కూడా తీసేసేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ఇవి 43 మేర ఈ మొత్తం కూడా విస్తరించి ఉన్నది. దీని మీద తాగునీరు, సాగునీరు అనేక గ్రామాలకు సంబంధించి జీవనాధారంగా ఉన్నటువంటి ఈ గుంటూరు హై లెవెల్ ఛానళ్ళు శుభ్రం చేయించడం అనేది సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజయంగా మేము భావిస్తా ఉన్నాం. కార్గిల్ యుద్ధం సందర్భంగా అమరులైన జవానుల వీరగాథను యువత ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు రోహన్ సైగల్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ పిలుపునిచ్చారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను కార్గిల్ విజయ్ దివాస్ ఆదర్శంగా నిలిచింది. భారతీయ జనతా యువమోర్చా గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం గుంటూరు హిందూ కాలేజీ సిగ్నల్స్ వద్ద నుంచి నగరంపాలెంలోని పోలీసు అమరవీరుల స్తూపం వరకు జాతీయ జెండాతో ర్యాలీ ప్రదర్శన అట్టహాసంగా గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రోహన్ సైగల్, మిట్టం వంశీకృష్ణ మాట్లాడారు. పాకిస్తాన్ తీవ్రవాదులు దొంగచాటుగా భారతదేశంలో చొచ్చుకొని వచ్చిన తరుణంలో మన సైనికులు ప్రాణాలు సైతం పనంగా పెట్టి భారతదేశాన్ని రక్షించిన వైనాన్ని స్మరించుకుంటూ గత 25 సంవత్సరాలుగా కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని వివరించారు. భారతదేశ రక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర, మైలా హరికృష్ణ, పాటిబండ్ల రామకృష్ణ, అప్పిశెట్టి రంగారావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ కార్గిల్ అమరవీరులకు, జోహార్ కార్గిల్ అమరవీరులకు.
భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జోహార్ కార్గిల్ అమరవీరులకు జోహార్ కార్గిల్ అమరవీరులకు జోహార్ కార్గిల్ అమరవీరులకు భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. To commemorate the victory of the Kargil Vijay Divas, which happened exactly 25 years ago, and this is to inspire patriotism amongst the youth of this country. As you are all aware, there are some parties and their social activists and their youngsters, the youth activists, which indulge in insulting the army. And here is the Yuva Morcha, which here is to install and instill patriotism amongst the youth of this country and to commemorate the armed forces and to value them and honor them. పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భారతదేశం పైన ఏదైతే దండయాత్ర చేశారో ఆ దండయాత్రని తిప్పికొట్టే విధంగా ఆ కార్గిల్లో యుద్ధం పైన విజయం ప్రకటించిన మన భారత జవాన్లు ఆ యుద్ధంలో గెలిచేందుకు ఏదైతే అమరులైనారో ఆ జవాన్లందరినీ కూడా నెమరు చేసుకునే విధంగా వాళ్ళ వీరగాథల్ని ఈరోజు ఏదైతే యువత ఉన్నారో ముఖ్యంగా, ఎందుకంటే కార్గిల్ అనేది కార్గిల్ విజయోత్సవం జరిగి 25 సంవత్సరాలైన ఈ తరుణంలో అప్పుడు జరిగినటువంటి వీరగాథల్ని ఇప్పుడున్న యువకులకందరికీ తెలియజేసే విధంగా, వాళ్ళలో దేశభక్తిని మరింత పెంపొందించే విధంగా ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఏదైతే ఆ యుద్ధం సాధించామో ప్రపంచంలోనే భారతదేశం యొక్క పేరు మారుమోగే విధంగా ఏదైతే మన జవాన్లు ఏదైతే సాధించారో ఆ జవాన్లందరికీ కూడా గుర్తుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క యువజన విభాగమైనటువంటి బీజేవైఎం, మా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, బీజేవైఎం యొక్క జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నేతృత్వంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు రేపు ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా యువత ఏదైతే ఉన్నారో ఈరోజు ఆ యువతనందరూ కూడా మరొకసారి మేల్కొనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.